అందరూ లేచుకుంటామండి. వరకు మాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. గడిచిన 6 నెలలు కాపాడి 7వ నెల మొదటి ఆదివారం 7వ తారీఖులో దేవుడు మనందరినీ కూడా ప్రవేశపెట్టాడు. ఇంత మంచి భాగ్యము సమయము దేవుడు మనందరికి ఇచ్చినందుకే చేతులు పైకెత్తి స్తోత్రాలు చెబుతామండి. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా
మూడు దినాలను అద్భుతంగా నీ సన్నిధిలో గడపడానికి సహాయం. ఈ 4వ దినం పగటి వేళ నీ సన్నిధిలో మేము ఉన్నాం. మమ్మల్ని బలపరచండి, నీ కృపతో మమ్మల్ని అందరినీ నింపండి. ఇక్కడ నీ మహిమయే పని చేయునుగాక, నీ కృపయే పని చేయునుగాక, నీ చిత్తమే ఇక్కడ నెరవేర్చబడునుగాక. ప్రతి అడ్డుల ఆటంకాలు శోధనలన్నీ దూరపరచండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అక్కడ అలా నిలబడి ఉండగా 65వ కీర్తన, కీర్తన గ్రంథము 65వ కీర్తన. కీర్తనల గ్రంథము 65వ కీర్తన వాక్యాన్ని మనందరం చదువుకున్నాం. బైబిల్ తెచ్చి అందరూ కూడా బైబిల్ తెచ్చి 65వ కీర్తన దగ్గర పెట్టుకోండి. చదువుతాం. చదువు
65వ కీర్తన చదువు. దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదవు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతములు నివాసులకందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. ఈ సూచన క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని నడుపుచున్నావు. దానికి మహాదైశ్వర్యము కలిగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు తారము వెదజల్లుచున్నవి. అడవి బీడలు తారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును గడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. పరిశుద్ధ దేవునికి ఆమేన్. అందరూ కూర్చున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. చేసి తీసుకున్నాం. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడి ఇంత మంచి సమయాన్ని ఆధిక్యతను ప్రభు మనకు కలుగు చేసి ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతించి గనపరచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నాను. పిల్లగా మరి దేవుని వాక్యంలో ఇంతవరకు చాలా పాటలు పాడాం, ప్రార్థన చేసాం. 4 రోజులు ఎంతో మహిమకరంగా 3 రోజులు దేవుడు మీటింగ్ చక్కగా జరిగించారు. విశ్వాసం ద్వారా మన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో చాలా వివరంగా చాలా విషదంగా దేవుడు మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. కూటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? బాధకరంగా ఉన్నాయా? కూటలు ఎట్టారు పాస్టర్ గారు? ఇబ్బంది పెట్టేకరంగా ఉన్నారా? లేదు కదా? స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. నేను కూడా చాలా ప్రభువులో బలపరచబడటానికి, దేవునిలో మరింతగా ఎదగడానికి దేవుడు నాకు మంచి సమయం ఇచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతించాను. ఊరికేం కలుపుకుంటూ అలా కూర్చోటాను. సర్దుకోవటాలు ఎక్కువైపోయింది. సూట్ కదమ్మా ఆయనకే పోదని
కథలు. దేవుని వాక్యంలో నుండి మనం ఒక 2 మాటలు మనం విని దేవుని వాక్యాన్ని నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సమయం చాలా వీడియో అయిపోతూ ఉంది. నేను అక్కడ 8:30, 9 గంటలు ముగించేసాం. 9 గంటల నుంచి 10 గంటల దాకా తాళం కోసం ఎత్తికారు. తాళం పట్టుకెళ్ళి చర్చకు వచ్చిన పిల్లలు ఎవరింటికి వెళ్ళారు ఏం తెలుస్తుంది? మొత్తం ఊరంతా తిరిగితే మొత్తం పిల్లలు ఎవరో పిల్లలు పట్టుకెళ్ళిపోయారు కూడా. ఆ దగ్గర ఉండిపోయిన తాళం, ఆ తాళం కోసం లేట్ అయిపోయింది అనమాట. అయితే మీకు మీ అందరికి ఇంకా ముందుగా నేను వచ్చి ఉండేవాడిని. ఏదేమైనా మీరు సరిగ్గా ప్రార్థన చేయలేదేమో, అందుకే లేట్ అయింది. ఈ మాస్టర్ గారు ఏం చేసినా మేమే చేసామంటున్నా అని మళ్ళీ మీరు మాట్లాడేసుకుంటున్నారా? అలాగే అనుకోకండి. దేవునికి స్తోత్రం. కొద్ది మాటలు మనం దేవుని మాటలు వినడానికి మనం దేవుని సన్నిధిలో సిద్ధపరచుకున్నాం. వాక్యాన్ని వినడానికి మనము ప్రయత్నం చేయాలి. 65వ కీర్తనలో మనం 4వ వచనం చదువుకుని ముందుకెళ్ళిపోదాం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేది. అందరూ చెప్పండి. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇంకొకసారి చెప్తారా? నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇంకోసారి ముచ్చటగా 3వది చెప్పండి. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇప్పుడు నలగే చెప్పండి. ఇప్పుడు చూడకుండా మేము ఆమె అమ్మ చెప్పబా అమ్ములు అంగంలో మాత్రం దేవునికి స్తోత్రం. చాలా సంతోషం అండి. నీ పరిశుద్ధ ఆలయంలోని నీ మందిరంలో చేత మేలుల చేత మేము తృప్తి పొందుతాం. ఇక్కడ దావీదు భక్తుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఆశీర్వాదం, మనకి దీవెన ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు మనకి ఎలాగా ఆశీర్వదిస్తున్నాడని చూస్తూ ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆదివారం చర్చికి వెళ్ళవసరం లేదు, మనకి వెళ్ళక్కర్లేదు, మేము ఎక్కడున్నా మేము వాక్యం వింటున్నాము, టీవీలో చూస్తున్నాము, సెల్ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాము, మాకు చాలా బాగా తెలుస్తుంది అనుకునే వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉన్నారు. నీకు అర్థమంటే ఒక విషయం చెప్తాను. మందిరంలో దేవుడు మేలు చేత మనల్ని తృప్తి పరచబోతూ ఉన్నాడు. అది మందిరం దగ్గరికి ఎందుకు రావాలంటే ఉదాహరణకి ఎవరికైనా ఆకలిస్తుంది అనుకోండి, సెల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి కూర ఎలా ఉండాలి, అన్నం ఎలా తినాలి అని ఒకటి ఆ ఛానల్ చూసి ఒక ఎవరైనా పెట్టి చూసి అది తింటుంటే నువ్వు చూస్తున్నావు అనుకోండి, నీకు ఆకలి తిరిగిపోద్దా? నీ కడుపు నిండిపోద్దా? నిండదు కదా. మరి ఎక్కడో ఉండి నేను దూరంగా ఉన్నాను, నేను ఎక్కడో ఉన్నాను, నేను ఎక్కడున్నా నేను దేవుని మందిరంలో ఉన్నట్టే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ మధ్యన ఒక ఆవిడ పాట పాడుతున్న మా చర్చిలోకి వచ్చి, మన కొత్త ఆవిడ వేరే ఊరి నుంచి వచ్చింది, వస్తే పాట అవకాశం ఏమంటే ఇచ్చారు. పాట పాడుతూ ఉంది. హృదయమే నీ ఆలయము క్రీస్తు అని మాట్లాడింది. బాగానే ఉందనుకున్నాను. లాస్ట్లో కూటమి అయిపోయిన తర్వాత నా దగ్గరకు చాలా పైగలు మనము ఆశీర్వదించబడాలంటే చర్చిలోకి రావాలండి, అక్కర్లేదంటే హృదయమే దేవుని ఆలయం అని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి మన హృదయమే దేవునికి ఆలయం, కాబట్టి ఇంకా ఆలయానికి వెళ్ళక్కర్లేదంట. ఇప్పుడు చర్చికి వాళ్ళందరూ అలాగే చెప్తామని నేను కూర్చోబెట్టి, అమ్మా హృదయం ఆలయమే కాదంటలేదు, కానీ మన అందరం ఆరాధించుకోవడానికి ఒక మందిరం కావాలి, ఒక ఆలయం కావాలి. ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఈ ఆలయం హృదయం అనే ఆలయం ఇంటికాడ ఉంటే ఇలా మాట్లాడుతుందా, ఇలా ప్రార్థన చేస్తుందా, ఇలా కూర్చుంటుందా? మాట్లాడేటమ్మా కూర్చోదు, పని చేయదు, ప్రార్థన చేయదు, పాట పాడదు. ఈ హృదయం ఏం చేస్తాడు? ఆ టీవీ వంక చూస్తుంది, లేదా సెల్ ఫోన్ వంక చూస్తుంది. అదే ఇక్కడ ఉందనుకోండి, మనందరూ హృదయాలు కలిగి మన హృదయ దేవుడు మనలో నివసిస్తున్నాడు. అయితే మనందరం కలిసి ఒక చోట కూడుకుని ప్రార్థన చేయడం ద్వారా మందిరములోని మేలుల చేత
దేవుని ఆ కార్యాల చేత దేవుడు మనల్ని తృప్తిపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. మనందరము దేవుని చేత తృప్తిపరచబడిన వారమై ఉండాలి. దేవుడే మందిరంలో నుండి తృప్తిపరుస్తానన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని తృప్తిపరుస్తానన్నాడు? ఈ లోకంలో ఎక్కడా లేదు తృప్తి. మానవుడికి ఎక్కడ తృప్తి లేదు. తినడం వల్ల తృప్తి లేదు, వినటం వల్ల తృప్తి లేదు, చూడటం వల్ల తృప్తి లేదు, చుట్టతే మన కన్నుకి తృప్తి లేదు, వినటం వల్ల మన చెవికి తృప్తి లేదు, తినటం వల్ల మన నోటికి పొట్టకి ఇంకా తింటే బాగున్నాం, కొంచెం వెరైటీ తింటే బాగున్నాం, తృప్తి లేదు. ఏమండి అలాగే పాపానికి కూడా తృప్తి లేదు, అలాగే నరకానికి కూడా ఏమండి తృప్తి లేదు. దానికి కింద మట్టు లేదంట నరకానికి. చూసారండి, ఇవన్నీ తృప్తి లేనివి. లోకంలో ఎన్నో రకాల వాటిని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి కదా. నేను కొన్ని క్లుప్త విషయాలు మీ దగ్గర మూడు విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈరోజు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం కనుక కొన్ని విషయాలు మీ దగ్గర పెడతాను. మానవుడికి తృప్తి లేదు. ఒకవేళ ఎవరైనా మనకు ఒక 10,000 ఇచ్చారనుకోండి, 10,000 ఇచ్చారు, ఇంకొక 1,000 ఇట్లా ఛార్జీలు లేవు. ఈ 10,000లో మళ్ళీ తీసేస్తే మళ్ళీ 10,000 అంకె ఉంటుంది అక్కడ. కొంతమంది లెక్కలు భలే లెక్కలు ఉంటాయి. అది అలాగే ఉండిపోవాలి, ఎక్స్ట్రా ఇవ్వాలి. ఆయన ఇస్తానన్నది ఇచ్చేసాడు అనుకోండి. కొన్ని 10,000 ఇస్తానన్నాడు, ఇచ్చేసాడు. 7,000 ఇస్తానన్నాడు, ఆయన ఇచ్చేసాడు. ఏమనుకుంటారు? 7,000 దశభాగం తీసేస్తే 7,000 మళ్ళీ తక్కువైపోతున్నాయి, దశభాగాలు కానుకలు తీసేస్తే తక్కువైపోతున్నాయి అని ఆలోచించేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ అలాంటి తలంపులు ఉంటే ఇప్పుడు ప్రభు దగ్గర ఒక మంచి ఆలోచనలోకి రండి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మానవుడికి డబ్బుల వల్ల తృప్తి లేదు, తినటం వల్ల తృప్తి లేదు, చూడటం వల్ల తృప్తి లేదు, వినటం వల్ల తృప్తి లేదు. ఏమంటే ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మానవుడికి తృప్తి లేనే లేదు. 103వ కీర్తన 5వ వచనం ఏం చెప్తుంది? కీర్తన గ్రంథం 103 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్త తగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని మేలుతో తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనందరినీ తృప్తిపరచాలని, సంతృప్తిపరచాలని, ఆ తృప్తితో దేవుడు మనల్ని నింపాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుచుండునట్లు మేలుతో, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాడు. అంటే మందిరంలో ఏముంది? తృప్తి ఉన్నది. దేవుని మందిరంలో లోకంలో చూడటం వల్ల ఏమంటే ఎవరైనా తయారు చేసింది ఇలాంటి లోకంలో దొరికేది మనం చూడటం వల్ల మన కన్నులకి ఏదో సంతోషం అనిపిస్తుందేమో కానీ మనకు తృప్తి అనేది కలగదు. ఈరోజు చాలా మంది కడుపు నిండా తింటున్నారు కానీ తృప్తి ఉండట్లేదు. మనము తృప్తి కలిగిన, సంతృప్తి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు కుటుంబాల్లో, ప్రాంతాల్లో, వ్యక్తిగత జీవితాల్లో గమనిస్తూ ఉంటే తృప్తి లేని జీవితం మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా మానవుడికి సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. ఇంకా చేస్తే బాగున్నాం, ఇంకా చూస్తే బాగున్నాం, ఇంకా సంపాదిస్తే బాగున్నాం, ఇంకొక ఇల్లు కడితే బాగున్నాం, ఇంకొక మేడ కడితే బాగున్నాం, ఇంకా దీనికి ఎలా చేస్తే బాగున్నాం, ఇంకా దీనికి ఎలా చేస్తే బాగుందని మానవుడు తృప్తి లేని మానవ జీవితంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా తృప్తి లేదండి. ఇంకా చేస్తే బాగుంది, ఇంకా చేస్తే బాగుంది, ఇంకా తృప్తి లేదు. అయితే నా యేసయ్య చెప్తున్నాడు, నేను నా మందిరములో మిమ్మల్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. 36వ కీర్తన, కీర్తనల గ్రంథము, దేవుని పరిశుద్ధ లేఖనాల్లో బైబిల్ తెరిచి మనం అందరూ చూద్దాం. 36:8 నీ మందిరము యొక్క నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. చాలా దేవునికి స్తోత్రం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు
సంతృప్తి నొందుతున్నారు. మనము తృప్తి సంతృప్తి మనం పొందాలి. ఈరోజు నేను రెండు లేవు, మనకి తృప్తి లేదు, సంతృప్తి లేదు. ఎక్కడికో వెళ్తే ఏదో చేస్తే అని ఈరోజు మానవులైన మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు చెప్తాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని మాట్లాడారు. ఆ మాట్లాడుతూ ఆ కింద వచ్చిన ఈ మాట ఉంది ఏంటంటే, పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరం యొక్క ఏమంటే మేలుల చేత మమ్మను తృప్తిపరచు, మమ్మను తృప్తిపరచును. దేవుడు మనల్ని తృప్తిపరచాలని, ఎలా అంటే ఆయన మేలులతో మనల్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు. ఎక్కడ తృప్తిపరచాలనుకుంటున్నాడంటే దేవుని మందిరములో మనలను తృప్తిపరచాలనుకుంటున్నాడు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన ఎక్కడంటే మందిరము యొక్క సమృద్ధి, మందిరం యొక్క సమృద్ధి వల్ల మనకి దేవుడు ఏం చేస్తానంటాడు, సంతృప్తిని కలిగజేస్తానంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో సమృద్ధి సంతృప్తి ఇలాంటి పదాలే నీ జీవితంలో కనబట్టలేదేమో, యేసయ్య నిన్ను సమృద్ధితో నింపబోతా ఉన్నాడు. ఎక్కడంటే ఆయన మందిరములో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కొన్ని మాటలు మనం చూద్దాము. 11వ కీర్తన 4వ వచనం కూడా చూడండి. కీర్తనల గ్రంథము 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. చూసారండి, దేవుడు మన అందరినీ కన్నులారా చూస్తాం. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. దేవుడు ఆలయంలో ఉన్నాడు. ఆయన ఆకాశమందు సింహాసనాసీనుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కన్నులారా ఆయన చూస్తున్నాడు, అందరినీ పరిశీలన చేస్తున్నాడు. మాకెందుకు మేలు జరగట్లేదండి, మాకెందుకు ఉపకారాలు అవ్వట్లేదని చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు. చర్చికి వచ్చి మందిరాలకు వెళ్ళి మందిరాల్లో వెతుకుతున్న వాళ్ళు వీళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళని దేవుడు చూస్తున్నాడు, వాళ్ళు పరీక్షిస్తున్నాడు, వారిని చూస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు చూస్తున్నాడు తెలుసా? నీ ప్రవర్తన, మందిరంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీకు మేలు ఎలా జరుగుతుంది? నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీకు ఆశీర్వాదం ఎలా జరుగుతుంది? ఏమండి, మనం చదువుకున్న 105వ కీర్తన 103వ కీర్తన 5వ వచనంలో, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని దేవుడు మేలుతో తృప్తిపరచబోతా ఉన్నాడు. ఇది జరగాలంటే ఏమంటే ఆ పక్షిరాజు అనబడుతున్నటువంటి ఆ పక్షిరాజు గురించి కొన్ని ఆలోచనలు చేసి చదువుతుంటే, ఆ పక్షిరాజు అంటే ఒక 40 సంవత్సరాలు వచ్చేసరికి అది ముసలిది అయిపోతాడండి. 40 సంవత్సరాలు వచ్చేసరికి ముసలిది అయిపోతాడు. ముసలిది అయిపోయినప్పుడు దాని ముక్కు పెరిగిపోతాట. ముక్కు ఇలా తినడానికి అవకాశం ఉండదట. దానికి మన గోరు పెరిగిపోయినట్టుగా ముక్కు పెరిగిపోతాట. కాళ్ళు గోర్లు పెరిగిపోతాయట. దాని యొక్క మీద ఉన్న ఈకలు ఏమంటే తెల్లబడిపోయి ఆ ఈకలన్నీ కూడా ఏమంటే చాలా ఇబ్బందిగా ఉంటాయట. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల టైంలో ఈ పక్షిరాజు అండి అనుకుంటుందట, నేను ఇక్కడ ఉండటం మంచిది కాదని అది ఒక నిర్దిష్టమైన ప్లేస్కి చూసుకుని ఒక కొండ పైకి ఎవరికి కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాట. ఈ పక్షిరాజు తనకు మరణం సంభవిస్తుందన్న సమయంకి ఏం చేస్తుందంటే, ఇక తన ముక్కు పెరిగిపోయి తినడానికి లేదు, పక్క చిక్కుపోద్ది. ఆ ఈకలు ఆ కాళ్ళు గోర్లు ఎగరడానికి కానీ దేనన్నా పట్టుకోవడానికి కానీ వేటాడటానికి కానీ అవకాశం ఉండదు. అలాంటి సమయంలో ఈ పక్షిరాజు ఏం చేయాలి అర్థం కాక అది అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. కొండ మీదకి వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా, ఏ పక్షికి ఏ పురుగుకి కనపడకుండా అది దూరంగా వెళ్ళిపోయి అది కొన్ని రోజులు ఏమంటే ఆ పంట దగ్గర తన ముక్కును ఆ గోడకేసి కొట్టుకుంటుందట. ఆ రాడుకేసి కొట్టుకుంటే ఆ ముక్కు బద్దలైపోయి ఆ ముక్కులోంచి రక్తం వచ్చేస్తుందట. ముక్కు అంతా ఇరిగిపోతాడ. కాళ్ళు గోర్లు ఒకసారి కాళ్ళు గోర్లు ఇలా ఆ రాడుకేసి గట్టిగా లాగుతుందట.
తన కాళ్ళు ఆ గోర్లు ఇరిగిపోయి బ్లడ్ వచ్చేస్తుంది, రక్తం వచ్చేస్తుందంటండి. తర్వాత తనకున్న ఈకలన్నీ పీకేసుకుంటుందంటండి. తన ముక్కుతో ఈకలన్నీ పీకేసుకుని ఒక్క ఈక కూడా లేకుండా ఆ ఈక పీకుతున్నప్పుడల్లా బ్లడ్ వచ్చేస్తుందండి. మీరు చికెన్ షాప్కి వెళ్ళి చూస్తే ఆ చికెన్ ఈకలన్నీ పీకేసి దాన్ని కడతారు ఇలాగ. అది ఎలా ఉంటుందో తెలుసా? బోర్డుగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పక్షిరాజు అనబడుతుంది ఈ గ్రంథ ఏమైపోయింది తెలుసా? బోర్డుగా అయిపోయింది, ఏమీ లేదు. ఒళ్ళంతా రక్తం, ఈకలన్నీ పీకేసుకుంది, ముక్కు బద్దలైపోయింది, కాళ్ళు బద్దలైపోయాయి, మొత్తం అంతా పీకేసుకుని శుభ్రంగా లాగేసుకుని అప్పుడు సేపు కొన్ని రోజులు అలాగా ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళకుండా ఆ గూడు కట్టుకుని ఆ గూట్లో కూర్చుంటుందండి. ఒక 20 రోజుల తర్వాత, ఒక 40 రోజుల తర్వాత అలా ఒక్కొక్క రోజుకి చిన్న చిన్న ఈక దాన్ని ఒంటి మీద రావడం మొదలు పెట్టేట. ఆ ఒక్కొక్క ఈక వచ్చినప్పుడల్లా దానికి కొంచెం శక్తి కలుగుతుందట. ముడతలు అడిపోయిన తన శరీరం కొంచెం బలంగా అవడం మొదలు పెడుతుందట. అలా కొన్ని రోజులకి ఏముందంటే దాన్ని ఒళ్ళంతా కొత్త ఈకలు వచ్చేస్తాయట, కొత్త గోర్లు, కొత్త ముక్కు. ఏమంటే అది ఎలా తయారైపోతుంటే యవ్వనంగా తయారైపోతుందంటే. దేవుడికి స్తోత్రం కలుగుతారు. యవ్వనంగా తయారైపోయి, అందుకే దేవుడు ఏమన్నా తెలుసా? పక్షిరాజు యవ్వనం వలే. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలే దేవుడు తన యవ్వనాన్ని నూతనంగా మార్చేస్తానన్నాడు. అవును, ఈరోజు ఆ వాక్యం ఎందుకు మాట్లాడిందంటే ఆ పక్షిరాజు అనబడుతున్నటువంటి ఆ గ్రంథ తన ఈకలన్నీ పీకేసుకున్న తర్వాత అది నూతనమైన శక్తిని పొందుకుంటుంది. ఈ రోజు నేను మీ అందరికీ చెప్తున్నాను, ఆ ఈకలు ఏంటంటే మనం చేస్తున్న చెడ్డ పనులు, మనం నడుస్తున్న చెడు నడవడికలు. ఆ ఈకలన్నీ పీకేసుకుంటే నీకు మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరచిపోతామన్నాడు. ఆమె నీకు మేలు జరగట్లేదు అంటే కారణం నీకు కొన్ని ఈకలు ఉన్నాయి. ఆ ఈకలు పీకో, అప్పుడే నీకు మేలు కలుగుతుంది, అప్పుడే నీకు దీవెన కలుగుతుంది, అప్పుడే నువ్వు అనుకున్నది జరుగుతుంది. నీకు దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది నీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది వారు చేసే తప్పు నప్పుకోరు, కానీ ఎదుటి వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మాత్రం చూపిస్తామంటారు. అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఆడెవడో చేత నీకు తెలియదండి. నీ గురించి నువ్వు ఆలోచించు. అసలు నేను రాత్రి అదే చెప్తాను, ఏంటి మనలో మనకు సమాధానం కలగాలి, దేవునితో సమాధానం కలగాలి, మనలో మనకు సమాధానం కలగాలి, ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. రాత్రి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. అవును, నీకు నీవు సమాధానం, నీకు నీవుగా ఒక సమాధానపరచబడిన బిడ్డగా నువ్వు మార్చబడాలి. ఆ గ్రద్ద, ఆ పక్షిరాజు ఈకలన్నీ పీకేసుకున్న తర్వాత అది మరలా యవ్వనంగా తయారైపోతాయి, ఆరోగ్యంతో నింపబడిపోతాయి, గొప్ప బలంతో నింపబడిపోతాయి, మళ్ళీ క్రొత్తదైపోద్ది. మరలా 40 సంవత్సరాలు బతికేస్తాడు. సోదరు చెప్పండి, మళ్ళీ 40 సంవత్సరాలకి తిరగలేదు, దానికి తిరగలేదు. చూసారండి, నీవు నీ జీవితంలో కూడా అలాంటి మేలులు, ఆశీర్వాదాలు, క్రొత్త ఆశీర్వాదాలు, దీవెనలు, మేలును పొందాలంటే నీలో నాలో ఆ ఏకలు ఉండకూడదు, ఆ పాపం అనే ఏకలు. అందుకే మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా పడితే అలా వచ్చి కూర్చుని, ఎలా పడితే అలా చేసేదానికి ఇది నీ ఇల్లు కాదు, లేకపోతే వేరే విధానము కాదు. చాలా జాగ్రత్తగా, చాలా భయభక్తులతో నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. పిల్లలు అందరూ గమనించండి, పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా మనం ఎక్కడున్నామని గుర్తుపెట్టుకోవాలా? దేవుని మందిరంలో ఉన్నాం. ఇది దేవుని ప్రసన్నత నిలిచే స్థలం. 16వ కీర్తనలో, కీర్తన గ్రంథం 16వ కీర్తన, కీర్తన గ్రంథం 16వ కీర్తనలో ఒక మాట ప్రభు చెప్తాడు. 11వ వచనం చూడండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముందటండి? సంపూర్ణ సంతోషము కలదు. మందిరంలో సంతోషం ఉంది, మందిరంలో మేలుంది, మందిరంలో ఆనందం ఉంది. ఇవన్నీ మనం పొందాలంటే సంపూర్ణ సంతోషం, సంపూర్ణ సంతోషం. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో సంపూర్ణ సంతోషం పొందాలంటే ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది మనకి. 118వ కీర్తన 26వ వచనం చూడండి.
118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమునందును గాక. యెహోవా మందిరములో నుండి మమ్మను దీవించుము. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి అండి? ఆయన మందిరంలో నుండి దేవుడు మిమ్మల్ని దీవించిపోతా ఉన్నాడు. ఇక్కడ మందిరం ఉండటం వల్ల ఈ గ్రామానికి గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు వచ్చాడు. మందిరం ఏం చేస్తుంది అంటే అందరినీ దీవెనకు నిలయముగా మార్చబడతా ఉంది. అంటే మందిరంలో మేలు పొందుతాము, ఏమంటే మందిరంలో సంతోషం పొందుతాము. మందిరంలో మూడోది ఏం చేస్తాం తెలుసా? ఏమంటే వాక్యం చెప్తూ ఉంది, దీవించబడతా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మందిరం అంటే ఏదో మాకు అసమహా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చాలా మంది మూలికేసుకుంటూ ఉంటారు. మూలుకున్న వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటాం. మందిరం దగ్గర, మందిరం చుట్టూ ఉన్నామంటే నిజంగా ఇది చాలా గొప్ప ధన్యత అండి. అది చాలా గొప్ప ధన్యత. దేవుడు కృపేంటంటే మనకి ఇచ్చిన సంఘాల్లో మందిరాల దగ్గర ఉన్నటువంటి గృహాలు వాళ్ళు ఎంతో సంతోషిస్తారంటే, పాస్టర్ గారు మాకు మందిరం పక్కనే మా ఇల్లు ఉండటం మాకు ఎంతో సంతోషం ఉందని ఎంతో మంది ఆనందపడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. లోకంలో కొడుకుని వాటి ప్రక్కన ఇల్లు ఉండకూడదంట, ఆ నీడ పడకూడదంట. కానీ మనకు అవన్నీ లేవు. మందిరం ప్రక్కన ఉంటే ఆశీర్వాదం మన మధ్యలో ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, నీ మందిరములోని మేలు చేత దేవుడు మనల్ని తృప్తి పరుస్తూ ఉన్నాడు, దీవించబడుతూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త గ్రంథం 26వ అధ్యాయం 55వ వచనం చూడండి. మత్తయి సువార్త గ్రంథము 26:55, 55, 26, 55. ఆ గడియలోనే యేసు జన సమూహమును చూసి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చిందిగా, నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. చాలా దేవుడికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు వారు దేవాలయంలో ఉన్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మందిరంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో, మందిరం మనకి ఏం ఇస్తుందో, మందిరం యొక్క విలువ ఏంటో, మందిరం యొక్క విశిష్టత ఏంటో, మందిరంలో దాచబడిన గొప్ప ఆశీర్వాదాలు ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు ఏమండి ఒక చోట ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన్ని బంధించడానికి రోమా సైనికులు రాజ్యపు వారు ఆయన పట్టుకోవడానికి వచ్చారు. అంటే యేసు ప్రభు వారు సిలువకి అప్పగించబడుతున్న రోజులు అవి. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు అన్నారు, ఇదిగో నువ్వు బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు మీరు నన్ను కత్తులతోనూ గుదియలతోనూ వచ్చారు. నేను దేవాలయంలో ప్రతి రోజు అనుదినము, ఏమంటే అనుదినమేనా, అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధిస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు పట్టుకోలేదు నన్ను? దేవునికి స్తోత్రం. మందిరం ఏం చేస్తుందంటే నిన్ను దాస్తుంది. ఆమె చెప్పండి, మందిరం ఏం చేస్తుంది చెప్పండి? నిన్ను దాస్తుంది. ఆశ్రయపురం, ఇది ఆశ్రయపురం. నీకు క్షేమాన్ని ఇస్తుంది, నీకు భద్రతనిస్తుంది. యేసు ప్రభు మందిరంలో ఉన్నప్పుడు ఆయన పట్టుకోవడానికి భయపడ్డారు. ఎందుకు తెలుసా? ఆయన 3 మంది ఉన్నారు, వాక్యం వింటున్నారు, 3 మంది సువార్త వింటున్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు. వీళ్ళందరూ ఉంటూ ఉండగా ఇల్లు ఆయన పట్టుకుంటే మనందరినీ ఇల్లు కొట్టేస్తారా బాబు, ఏం చేత మనమే కనిపించుకోవాలని చెప్పి ఒంటరిగా ఉండటం చూశారు. ఆయన మందిరంలో జన సమూహాలతో ఉన్నప్పుడు ఆయన ఎవరు ఏం చేయలేకపోయారు. ఈ మందిరం ఏం చేస్తుందయ్యా అంటే నీకు భద్రతను కలుగు చేస్తుంది, నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. ఒక వ్యక్తి అండి ఏమండి ఈ లోకంలో ఎవరైనా, లోకంలో ఎన్నో రకాల వాటిని చూస్తాం కాబట్టి ఎవరైనా ప్రేయర్ చేసుకుంటారనుకోండి, ప్రార్థన చేసుకుంటారనుకోండి, ఆయన డిస్టర్బ్ చేయకూడదు. చెయ్యరు. డిస్టర్బ్ చేస్తున్నారంటే వాళ్ళు తెలియక చేస్తున్నారో మూర్ఖంగా చేస్తున్నారో తెలియదు. కానీ నిజానికైతే మానవత్వం మనస్తత్వం ఉన్నవాడైతే ప్రార్థన చేసుకున్న వ్యక్తిని డిస్టర్బ్ చేయకూడదు, కలపకూడదు, మాట్లాడకూడదు. తర్వాత చూడాలి, ప్రార్థన చేసుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు అని వెళ్ళిపోవాలి. అది కరెక్ట్ అయిన పద్ధతి అన్నమాట. కానీ మూర్ఖుడైతే ఇంకా మనం చేయలేం, చెప్పలేం. కానీ ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను భద్రపరుస్తుంది, శత్రువుని మీదకి రాకుండా కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు చెప్తాను, ఇంకా మీకు అర్థం అవడానికి మీకు జ్ఞాపకం చేస్తాను. మన
భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి జనగణమన చెప్పినప్పుడు కానీ లేదా ప్లేట్ చెప్పినప్పుడు కానీ ఏమంటే ఎవరు కూడా మాట్లాడకూడదు. జెండా వందనం చేస్తున్నప్పుడు కానీ చేయకూడదు. అప్పుడు అక్కడక్కడ మనము కొన్ని సినిమాల్లో కొన్ని క్లిప్స్ జరుగుతున్నప్పుడు అలాంటి పనులు చేస్తున్నప్పుడు హీరో ఏం చేస్తాడో తెలుసా, వాడిని అడ్డుకుంటాడు. జెండా వందనం చేసినప్పుడు లేకపోతే ప్రతిజ్ఞ చెప్పినప్పుడు ఏమంటే ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. అది ఎలాంటి పరిస్థితి అయినా కదలకుండా జాగ్రత్తగా అక్కడ మనము ఉండాలి. దాంట్లో ఏకీభవించేవారిగా ఉండాలి. మీకు అర్థమవుతారు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడని, దేవునితో గడుపుతున్నాడని, దేవునికి సన్నిహితంగా ఉన్నాడని, దేవునికి దగ్గరగా ఉన్నాడని ఆ వ్యక్తిని మనము కలపకూడదు. ఆ వ్యక్తిని మనము ఇబ్బంది పెట్టకూడదు. అది రూల్ అన్నమాట. అందుకే దేవుడు ఆ పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్పాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి శత్రువు చేతుల్లోంచి తప్పించుకోవడానికి పరిగెత్తుకుని ప్రతి గ్రామంలో 6 ఆశ్రయపురాలు ఉండేవండి. 6 ఆశ్రయపురాలు ఉండేవి. ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుని ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతే ఆ ఆశ్రయపురంలో ఏమంటే వెళ్ళిన వ్యక్తిని బయటకు వచ్చే వరకు ఎవడు ఏం చేయకూడదు. అర్థమవుతుందండి? ఆ లోపల ఉన్నంత వరకు ఆడు ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజులు అతనికి ఎవరు ముట్టుకోవడానికి లేదు. అది దేవుడు పెట్టిన నియమం. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చినటువంటి ఒక నియమం అది. ఆ నియమాన్ని పాటించి వాళ్ళు అతిక్రమించి నడిచేవారు కాదు వాళ్ళు. అందుకని ఆ ఆశ్రయపురంలో పరిగెత్తుకెళ్ళిపోతే ఆ ఆశ్రయపురంలోంచి బయటకు వచ్చే వరకు బయటకు వచ్చాడా అయిపోతాడు. మళ్ళీ బయటికి రానంత వరకు లోపల ఉన్నంత వరకు అతనికి సేఫ్టీగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు, సురక్షితంగా ఉంటాడు. నీవు నేను ఆశ్రయపురమైన దేవుని మందిరంలో మనం ఉంటే మనం సురక్షితంగా ఉండగలుగుతాం. శత్రువు మనల్ని ముట్టలేడు. ఆమె 1 2 మత్తయి సువార్త గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చదవండి. మత్తయి సువార్త గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. గుడ్డివారును స్వస్థపరచును, ప్రధాన యాజకులను శాస్త్రులను దావీదు కుమారునికి జయమని దేవాలయములో చాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి లేదా దేవాలయములో దేవుడు జరిగిస్తున్న మరొక అద్భుతమైన కార్యం ఏంటంటే గుడ్డివారు స్వస్థపరచబడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? దేవాలయములోనికి ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచి. ఇప్పుడు దేవాలయంలోకి వచ్చిన వాళ్ళందరూ అంటే మందిరంలోకి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడో స్వస్థపరుస్తాడు. అంటే మందిరంలో ఏముంది? స్వస్థత ఉంది. ఆమె మందిరంలో భద్రత ఉంది, 2 మందిరంలో స్వస్థత ఉంది. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచిపోతా ఉన్నాడు దేవుడు. నీకున్న 2 రకాల ఏమంటే స్వస్థతలండి. అంటే 2 రకాల సమస్యలు ఉంటాయి మనకి. ఒకటి శారీరకమైనటువంటి బలహీనతలు, రోగాలు, గాయాలు, బాధలు. 2 దైవికమైన స్వస్థత, దైవికమైనటువంటి స్వస్థత. ఒకటి శారీరక స్వస్థత, 2 దైవికమైన స్వస్థత. ఈరోజు ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు శరీర స్వస్థత ఉన్న వాళ్ళు స్వస్థపరచబడతారు. దైవికమైనటువంటి విషయాల్లో ప్రార్థనలో పడిపోయిన వాళ్ళు, వాక్యంలో పడిపోయిన వాళ్ళు, మందిరానికి రాకుండా అడ్డంకులు వేస్తున్న వాళ్ళు కూడా తిరిగి స్వస్థపరచబడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మకు రక్షణ, శరీరానికి స్వస్థత. చెప్పండి, ఆత్మకు రక్షణ అది. ఈ 2 జరగాలి. మందిరంలో 2 జరుగుతాయి. శరీరానికి స్వస్థత వస్తుంది, ఆత్మ రక్షించబడతాడు. అదండి మందిరంలో ఉన్న గొప్ప కార్యం. ఇక చివరికి ఇంకొక మాట చదువుదాం. 21వ అధ్యాయం 16వ వచనం. వినుచున్నావా అని ఆయన అడిగి, అందుకు యేసు వినుచున్నాను, చంటి పిల్లల యొక్క సిద్ధింపజేసి
అను మాట మీరు ఎన్నడూను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి చాలు. దేవునికి స్తోత్రం కలుగుతా. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మందిరంలో ఏముంటుందయ్యా అంటే స్తోత్రాలు, హృదయ ఆనందం ఉంటుంది. అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసండి? కేకలేస్తా ఉన్నారు. స్తోత్రాలు అబ్బాయి వచ్చించారు. ఇంకొంచెం పైకి 15 కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలు దావీదు ఏంటండి? ప్రధాన యాజకులు శాస్త్రులు ఏం చేస్తారట? దేవుడు చేసిన వింతలు దావీదు కుమారుడికి జయమని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లల్ని చూసి అదండి ఈ శాస్త్రులు పరిచయం పని ఏంటంటే ప్రతి వారి మీద కోపడకూడమే. పిల్లలు లేదు, పెద్దలు లేదు, కేకలు ఏదో కోపడుకోవటం. ఎందుకు కోపడుతున్నారో తెలియదు, ఎందుకు కేకలేస్తున్నారో తెలియదు. అయితే ఈ చిన్న పిల్లలు మాత్రం కేకలేస్తూ ఉన్నారు, దావీదు కుమారునికి జయము అని కేకలేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు హృదయ ఆనందంతో ఉన్నారు. ఆమె మందిరంలో ఏం జరుగుతుంది అంటే నీ హృదయాన్ని దేవుడు ఆనందపరుస్తాడు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడుతుంది అన్నాడు. అవును, 8వ కీర్తనలో ఏముందంటే చంటి పిల్లల యొక్కయో బాలుల యొక్కయో స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే దేవుడు తన మందిరంలో స్తుతులు స్తోత్రాలు చెప్పడం ద్వారా, స్తుతించడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుడు మనకు ఒక అద్భుతమైన ప్రాకారంగా మన జీవితంలో ఉండబోతా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు దేవాలయానికి వెళ్ళిన ప్రతిసారి అద్భుతాలు జరిగాయి. రోగులు బాగుపడిపోయారు, కుంటి వాళ్ళు బాగుపడిపోయారు, చాంద్ర రోగులు బాగుపడిపోయారు, రక్తస్రావ రోగంతో ఉన్న ఆవిడ బాగుపడిపోయింది, 18 సంవత్సరాల నుంచి నడుముంగిపోయిన ఆవిడ బాగుపడిపోయింది. ఎక్కడ ఎన్ని మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు వచ్చింది ఆవిడ. ప్రార్థన చేయగల దయ్యము ఆయన వదిలిపెట్టిపోయింది. దేవుడికి స్తోత్రం. ఇలా మందిరంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు యేసయ్య చేశాడు. మరి మందిరంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఏ అద్భుతం కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఆ అద్భుతాన్ని నీ జీవితంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు తన విశ్వాసంతో నిన్ను నింపి గొప్ప కార్యాలు, మందిరంలో చేయబడుతున్న కార్యాలు తృప్తితో దేవుడు నిన్ను నింపుతా ఉన్నాడు. ఒకవేళ వాక్యం వినాలని వచ్చావా, వాక్యముతో నిన్ను తృప్తిపరచిపోతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలని ఆశతో వచ్చావా, నీ ఆశను దేవుడు తీర్చి నిన్ను తృప్తిపరిచి దేవుడు పంపించిపోతా ఉన్నాడు. నిన్ను ఒట్టిగా పంపించడు, నిన్ను తృప్తితో పంపిస్తాడు. ఆమేన్. నిన్ను తృప్తితో పంపిస్తాడు. నీకున్న ఇబ్బందులు, సమస్యలు, శోధనలు యేసయ్య తీసివేయబోతా ఉన్నాడు. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాము అన్న వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతా ఉన్నాడు. ఈ 4 రోజుల కూటం ద్వారా దేవుడు మనల్ని ఎంతో తృప్తిపరిచాడు, ఎంతో ధైర్యపరిచాడు. మనకు కలిగి చేయాలని ప్రార్థన చేసుకుంటూ ఈ మాటలు ముగించుకుందాం. దేవుడి మాటల్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ తనల కంట్లు మూసుకుంటాం. మీరు మధ్యలో బల్లరాగం తీసుకునే వాళ్ళు క్రమంగా కూర్చోండి. మధ్యలో నేను వస్తూ ఉన్నాను కనుక మీరు ప్రార్థనలో ఉండండి. మాట చూడొద్దు, ప్రార్థనలో ఉన్నట్టు మీరు అలాగా ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీకు మేలు జరగట్లేదు, నా ఇంట్లో మేలు లేదు, నా ఇంట్లో ఉపకారం లేదు, నా ఇంట్లో అద్భుతం జరగలేదని అలాగే వేదన పడతా ఉన్నామేమో, ఒకవేళ నీలో ఆ పక్షి రాజుకున్నటువంటి ఏకలు పీకేసుకుని అది ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన స్థలంలోకి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి అది దీవించబడింది, ఆశీర్వదించబడింది. నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ పక్షిరాజు యవనం వలె నువ్వు యవనంతో తృప్తిపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, నేను సాటిస్ఫాక్షన్ చేస్తాడు. ఈ లోకంలో ఎవరు తృప్తిపరచలేనంతగా దేవుడు నన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. నేను తృప్తితో నింపిపోతున్నాడు, మేలుతో తృప్తిపరచబోతున్నాడు, ఆశీర్వాదంతో తృప్తిపరచబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలతో దేవుడు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదంతో, ఆయన కృపతో మనందరం తృప్తి పొందిన వారమే. దేవుని ఆశీర్వాదంతో నింపబడి తృప్తి పొందిన వారిని, దేవుని కృపతో నింపబడి మనందరం సాగుపడను ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం.
దేవుడు తన కృపను తృప్తిపరచుకోవాలి. ఆయన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించిపోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూసుకున్నామా? ప్రార్థన ఉన్నాడు. ఇలా వచ్చింది కళ్ళు మూసుకున్నా ప్రార్థన మాట్లాడుకో. అందరు ప్రార్థన స్తోత్రం 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 ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం 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 స్తోత్రం. మన జీవితంలో ప్రభు చేయించిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో మనందరం కూడా నడిపించబడదాము. దేవుని కార్యాల వరకు ఎదురు చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన పుట్టింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీన్ని తిన్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి అని ప్రభు వారు తెలియజేశారు. అవును ప్రియులారా, ఆయన శరీరం మన మధ్యలో ఉంది. ఆయన శరీరం మన మధ్యకు వస్తూ ఉంది కనుక ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరాన్ని మనము స్వీకరిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుడు నీకు మేలు కలుగు చేయబోతున్నాడు. మేలుతో నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆశీర్వాదంతో దేవుడు నిన్ను కప్పబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించడానికి నిన్ను తన బిడ్డగా తన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరము, సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం. ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరాన్ని మనందరం స్వీకరిద్దాం. ఆయన శరీరాన్ని మనం స్వీకరిద్దాం. ఆయన శరీరం కొరకు మనం ప్రార్థన పూర్వకంగా ఉందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. సహోదరుడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, సహోదరుడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, సహోదరుడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, సహోదరుడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం. ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరం కొరకు మనం ఉందాం. సహోదరుడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, సహోదరుడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, సహోదరుడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం. సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం. ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం. అందరూ ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో కనపడదామండి. దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూద్దామండి. సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరము, సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, సహోదరుడా సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరము, సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, సహోదరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం. ఈ ఒక్క శరీరంలోనే మనందరం పాలిభాగస్లో అవుతూ ఉన్నాము. దేవుని కార్యాలతో నింపబడతా ఉన్నాం. దేవుని కార్యాలు మనం దేవుని సన్నిధిలో చూద్దాం. దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన శరీరం మన చేతుల్లో ఉంది. ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరాన్ని మనం స్వీకరిద్దాం. మహాపురుషుడైన మా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి
దౌర్భాగ్యమైన మా జీవితాల్లో వెలుగునివ్వడానికి, శాంతిని సమాధానం కలుగ చేయడానికి అయ్యా మా కొరకు బలిగాను అర్పణగాను మార్చబడి ప్రభు, మా కొరకు బలి పశువుగా, యజ్ఞ పశువుగా, మా కొరకు బలియాగమైన మా పరమ తండ్రి, నువ్వు చేసిన కార్యాన్ని ఎన్నటికీ మర్చిపోలేము ప్రభు. అర్హత లేదు మాకు, యోగ్యత లేదు మాకు. అయ్యా మీ కొందనాలు మీ శరీరాన్ని తినే యోగ్యత ఇజ్జులైనట్టు మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రం. ఆయన మమ్మల్ని బలపరచండి. మాలో ఉన్న లోపాలు, పాపాలు, మాలో ఉన్న అతిక్రమాలు మాలోంచి తీసివేయాలి. ఒకవేళ మేము నీ మందిరాన్ని నిర్లక్ష్యంగా ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి తండ్రి. మాలో ఉన్న ప్రతి పాపము తీసివేయాలి. మాలో ఉన్న పాపము డాగులు కరిగివేయాలి. శుద్ధి చేయండి తండ్రి. నీ శరీరాన్ని మేమందరం భుజిస్తూ ఉండగా నీవే మాకు తోడు ముందు బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ మా శరీరాన్ని స్వీకరిద్దాం. స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్య శరీరాన్ని మనం స్వీకరిద్దాం. అందరూ ఆయన శరీరాన్ని ప్రార్థన పూర్వకంగా స్వీకరిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ విధమైన భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన పాత్ర, ఇందులో మీకు త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి అని ప్రభువారు చెప్పి ఉన్నారు. కావున ప్రియులారా, ఆయన రక్తం మనం మర్చుకొస్తూ ఉంది కనుక ప్రార్థన పూర్వకంగా ఆయన రక్తాన్ని మనం స్వీకరిద్దాం. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, సహోదర రోగములను బాపును యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును రక్తము, దురాత్మల పారద్రోలును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమస్యలన్నీ
సిల్వలో శిలనైన నన్ను యేసురాతము శిలనైన నన్ను యేసురాతము యేసురాతము ప్రభు యేసు అమూల్యమైన ప్రార్థన యేసురాతము అమూల్యమైన ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన శరీరము ఆయన రక్తం మన మధ్యలో తీసుకొని పోయి ఉన్నాం. ఇంకా ఎవరికైనా శరీరం కానీ రక్తం కానీ అందులో కనబడాలని ఉంటే మీ చెయ్యి చూపిస్తే మీ దగ్గరగా ఆయన రక్తాన్ని ఆయన శరీరం మీ దగ్గర తీసుకుంటాం. ప్రియులారా, మనందరం కూడా ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను పాలు భాగస్థులు అవడానికి దేవుడు ఇంత మంచి సమయము భాగ్యము దేవుడు మనకు దయచేశాడు. ఇంత కృప మనకి ఇచ్చినందుకు అందరూ చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుదామండి. స్తోత్రం 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 యేసు రక్తములోనే మనకు స్తుతి స్తోత్రములోనే మనకు గణపరచినావు సంతృప్తిలోని నా జీవితములో సమృద్ధినిచ్చి గణపరచినావు నా మురికి జీవితాన్ని మధ్యముగా నా మురికి జీవితాన్ని మధ్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన చిరునవ్వుతో నింపిన ఆరాధన ఆరాధన ఆరాధన
చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవును అవును, మన జీవితంలో సమృద్ధి లేని మన జీవితంలో సంతృప్తిని సమృద్ధిని దేవుడు మనకి ఆయన కృపలో వరపిల్లే భాగ్యం దేవుడు మనకు కలిగారు. మహాపరిశుభ్రంగా యేసయ్య అనే ఇంతవరకు 4 దినాలు ఎంతో మహిమకరంగా మమ్మల్ని నడిపించి బలపరిచి నడుస్తూ వచ్చిన బిడ్డలను దీవించారు. నూతనంగా మా మధ్యకి చాలా రోజుల తర్వాత తల్లి గారు మాతో కలిశారు ప్రభావ. తల్లిని వారి కుటుంబాన్ని దీవించారు. ఇదిగో నాయన సత్తమ్మ గారు కూడా ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. తల్లి గారు ఇంకా ఆ బిడ్డతో పాటు కొంతమంది బిడ్డలు రావడానికి కూడా సహాయం చేశారు. వారి కుటుంబాన్ని దీవించిన ఇంకా ఇక్కడ సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ ఆరోగ్యంలో ప్రార్థన చేస్తారు. ఈ గొప్ప కార్యాలు వీళ్ళందరి జీవితాల్లో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. దీవించి యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. అందరూ సార్ లేచి నిలబడండి.